అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చందమామ కథల్లో సన్యాసి శాపం అనే చక్కని చందమామ కథ నుండి విందాం. చందమామ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు సన్యాసి శాపం అనే కథను విందాం. పూర్వం సిల్లింగేరి అనే గ్రామంలో వీరేంద్రుడు అనే యువకుడు ఉండేవాడు. వాడు మంచి బలశాలి, అందగాడు, కానీ చాలా పేదవాడు. రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో జీవిస్తూ ఉండేవాడు. ఒకనాడు వాడు అడవిలో ఒక చెట్టు ఎక్కి కొమ్మలు నరుకుతూ ఉండగా వాటిలో ఒకటి చెట్టు కింద నడిచిపోతున్న సన్యాసి మీద పడింది. సన్యాసి ఆగ్రహావేశంతో మెడలోని రుద్రాక్షమాలను ఒక దాన్ని నేలకు వేసి కొట్టి, ఒరే దుష్టుడా, కండకావరం కొద్దీ చెట్టు కింద నుంచి ఎవరు పోతున్నారో గమనించకుండా కొమ్మలు నరికి నన్ను గాయపరుస్తావా? అహంకారమైన నువ్వు ఈ క్షణం రాక్షసుడివైపోయి ఈ అడవిలో తిరుగాడుతుంటావు అని శపించాడు. వీరేంద్రుడికి వెంటనే రాక్షస రూపం వచ్చేసింది. వాడు నిలువెల్లా వణికిపోతూ చెట్టు దిగి వచ్చి సన్యాసి కాళ్ళపై పడి, అయ్యా, నేను తెలియక చేసిన తప్పుకు ఇంత ఘోర శాపం ఇస్తారా? ఇదేమైనా న్యాయమేనా అని అడిగాడు. ఆ మాటలతో సన్యాసి కొంత శాంతపడి, నా శాపానికి తిరుగులేదు, అయితే నీకొక విమోచన మార్గం చెబుతాను అన్నాడు. అయ్యా, అదేదో సెలవియ్యండి అన్నాడు వీరేంద్రుడు. అప్పుడు సన్యాసి, నువ్వింకా గృహస్థుడు కాని పేద యువకుడివి కదా, నువ్వు ఈ రాక్షస రూపంలో అడవిలో తిరుగాడుతున్నప్పుడు ఏ కన్య అయినా సరే తనకు తానుగా ఇష్టపడి పెళ్ళాడితే అప్పుడు నీకు ఈ రాక్షస రూపం పోయి పూర్వపు మానవ రూపం వస్తుంది అని చెప్పి తన దారిని వెళ్ళిపోయాడు. వీరేంద్రుడు రాక్షస రూపంలో అడవిలో కొండ ప్రాంతాల తిరుగుతూ సన్యాసి చెప్పిన అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. ఒక రోజున సుగుణసుందరి అనే జమీందారు కూతురు మేనాలో అడవి మార్గాన తన మేనమామగారింటికి వెళ్తున్నది. వెంట కొందరు నౌకర్లున్నారు. ఒక చోట దొంగల ముఠ ఒకటి హఠాత్తుగా మేనాను అడ్డగించింది. రక్షణగా వస్తున్న జమీందారు నౌకరులు దొంగల మీద తిరగబడ్డారు. అయితే దొంగలు అధిక సంఖ్యలో ఉండడంతో వాళ్ళు దెబ్బలు తిని అక్కడి నుంచి పారిపోయారు. దొంగల నాయకుడు సుగుణసుందరి అందచందాలకు ముగ్ధుడై ఆమెను వివాహం ఆడదలిచి కొండల్లోని తన గుహకు తీసుకుపోయారు. జరిగిందంతా చాటును ఉండి గమనించిన వీరేంద్రుడు దొంగల నాయకుడిని అనుసరించిపోయి రహస్యంగా తాను గుహలో దాక్కున్నాడు. దొంగల నాయకుడు సుగుణసుందరి ఎవరైనది తెలుసుకుని, నేను నిన్ను వివాహమాడదలిచాను, ధనం విషయంలో నేను మీ నాన్నగారిని మించిన వాణ్ణి, ఈ పక్కనున్న గుహలోకి వచ్చి చూడు, అక్కడ ఉన్న వెండి బంగారు నగలు రాజుగారి ఖజానాలోనే ఉండవు అన్నాడు. ఎంత ధనమున్నా నువ్వు దొంగవు, తక్షణం గుహ నుంచి బయటికి పో అన్నది సుగుణసుందరి కోపంగా. కొద్ది రోజుల తర్వాత అయినా ఆమె మనసు మార్చుకుని వివాహానికి అంగీకరిస్తుందన్న ఆశతో దొంగల నాయకుడు గుహ వదిలి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో వీరేంద్రుడు గృహలో ప్రవేశించి సుగుణసుందరితో, నేను రాక్షసుణ్ణి, భయపడకు, సుగుణసుందరి నిన్ను దొంగల బారి నుంచి రక్షించి క్షేమంగా ఇల్లు చేర్చుతాను, నా వెంట రా అన్నాడు. ఆ మాటలకు ఆమె ఆశ్చర్యంతో, నేనెవరన్నది నీకెలా తెలుసు అన్నది. నేను నిన్నే కాక మీ నాన్నగారిని కూడా ఎరుగుదును, ఇప్పుడు ఆ వివరాలతో పని లేదు, బయలుదేరు అంటూ వీరేంద్రుడు ముందుండి దారితీశాడు. వాళ్ళు అడవిలో కొంత దూరం వెళ్ళేసరికి దొంగల నాయకుడు తన అనుచరులతో వచ్చి అడ్డగించి సుగుణసుందరితో, ఈ పనికిమాలిన రాక్షసుడా నిన్ను రక్షించగలిగేది, వీడు వట్టి భీరువు, ఒక్క మనిషినైనా చంపి తినగా మేము చూడలేదు, వీడి ఆహారం పళ్ళు కందమూలాలు అంటూ వీరేంద్రుడిపై కత్తి దూశారు. వీరేంద్రుడు ఒడుపుగా దొంగల నాయకుడి నుంచి కత్తి లాక్కుని దానితో వాడి గుండెల్లో ఒక్క పోటు పొడిచి నెత్తురోడుతున్న కత్తితో వాడి అనుచరుల మీదకి వెళ్ళాడు. వాళ్ళు చావు భయంతో ఆహాకారాలు చేస్తూ పారిపోయారు. సుగుణసుందర అది చూసి అమితాశ్చర్యం చెంది వీరేంద్రుడితో, రాక్షసుడివైన నిన్ను చూసి పారిపోవలసిన దొంగల నాయకుడు నిన్ను అవహేళన చేయడమే కాక కత్తి దూయడం ఆశ్చర్యం కలిగిస్తున్నది,
నిన్ను గూర్చిన రహస్యం వాడికి ఏదో తెలిసి ఉండాలి అన్నది. తెలిసి ఉండొచ్చు అన్నాడు వీరేంద్రుడు విచారంగా తల వంచుకొని. అప్పుడు సుగుణసుందరి, అడవితో మానవుల్లో కూడా అరుదైన దయాగుణం నీలో ఉన్నది. నీకు ఇష్టమైతే నిన్ను వివాహమాడదలిచాను అన్నది అతనితో. ఆ మరుక్షణం వీరేంద్రుడికి రాక్షస రూపం పోయి మామూలు రూపం వచ్చేసింది. సుగుణసుందరి 1-2 క్షణాలు నివ్వెరపడి, ఏమిటిది, నువ్వు నిజంగా రాక్షసుడివి కాదా అన్నది. వీరేంద్రుడు ఆమెకు జరిగిందంతా చెప్పి ఆమె తండ్రి ఇంటికి తీసుకుపోయాడు. జమీందారు కుమార్తె ద్వారా సంగతి తెలుసుకుని చాలా సంతోషించి వీరేంద్రుడితో సుగుణసుందరి వివాహం వైభవంగా జరిపించాడు. ఇప్పుడు ఇరుగు పొరుగు అనే మరో చక్కని చందమామ కథను విందాం. భూషయ్య పెద్ద ఆస్తిపరుడే కానీ చాలా పిసునుగొట్టు. గ్రామస్తులు ఎవరైనా ధర్మకార్యాలకని ఆయన దగ్గరకు చందాల కోసం వస్తే, ధర్మకార్యాలు అంటూ నేను చందాలు ఇవ్వటం మొదలు పెడితే త్వరలోనే దివాళా ఎత్తిపోతాను. బడి గుడి అంటూ నన్ను వేధించకండి. వాటితో పాటు బావులు తవ్వించడం, రహదారులు బాగు చేయించడం లాంటివి కూడా ప్రభుత్వమే చేయాలి. వెళ్ళి అధికారులను ఒత్తిడి చేసి పనులు జరిపించుకోండి అనేవాడు ఏమాత్రం మొహమాట పడకుండాను. భర్త ధోరణి నచ్చకపోయినా అతడి తత్వం బాగా ఎరిగి ఉందన్న భూషణయ్య భార్య లక్ష్మమ్మ అంతా చూస్తూ మౌనం వహించేది. భూషయ్య ఇంటి పొరుగునే రామయ్య అనే రైతు ఉండేవాడు. అతడు అక్కడి నుంచొక కొత్త రకం మామిడి మొక్క తెచ్చి పెరట్లో నాటాడు. అది క్రమంగా పెరిగి పెద్దదై కాయలు కాయసాగింది. వాటిని గురించి గ్రామంలో వింతగా చెప్పుకోసాగారు. పొరుగింటి పెరట్లో కంటికింపుగా కనిపిస్తున్న మామిడి పండ్లను చూస్తుంటే భూషయ్యకు నోరూరుతుండేది. రామయ్య కొన్ని పండ్లను పంపిస్తాడన్న ఆశతో భూషయ్య ఎదురు చూడసాగాడు. అయితే రామయ్య భూషయ్యకే కాదు, గ్రామంలో ఎవ్వరికీ కూడా ఒక పండైనా ఇవ్వలేదు. ఈ స్థితిలో ఒక రాత్రివేళ భూషయ్య 13 ఏళ్ల కొడుకు గురునాథం రహస్యంగా పెరటి గోడ దూకి పొళ్ళు కోసుకుని ఇంట్లోకి వస్తూ తల్లి లక్ష్మమ్మకు ఎదురుపడ్డాడు. లక్ష్మమ్మ వాడిని పట్టుకుని, వెధవా, ఇదేం పాడు పనిరా అని అడిగింది. అందుకు గురునాథం, అమ్మ, ఇదేం పాడు పని కాదు. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా దొరకని ఇంత మంచి మామిడి పళ్ళు చెట్టుకు విరక్కాసిన రామయ్య ఎవరికి ఒక పండైనా ఇవ్వలేదు. ఆయన బట్టి పిసునుగొట్టు. ఈ పండ్లు తినాలని నాన్నకు నోరూరుతున్నది. ఆ సంగతి నాకు తెలుసు అన్నాడు భింకంగా. పక్క గదిలో ఉన్న భూషయ్య కొడుకు జవాబుకు చాలా సంతోషించాడు. కానీ లక్ష్మమ్మ కోపంగా, పొరుగింటి రామయ్య తనకున్న దానిలో కొంతైనా ఇతరులకు ఇవ్వడం లేదని నీకు అక్కసుగా ఉన్నదన్నమాట. మీ నాన్న పండ్ల కేసు చూసే చూపు నేను గమనిస్తూనే ఉన్నాను. తనకు పుష్కలంగా ఉన్నదాన్ని ఇతరులతో పంచుకోకపోవడం స్వార్థం, పిసినారితనం అవుతుందని నాకు తెలుసు అన్నది. మరైతే నా మీద ఎందుకు కోపం తెచ్చుకున్నావు అని అడిగాడు గురునాథం. ఎందుకా, నువ్వు రామయ్య అయితే తప్పు పట్టగలిగావు, కానీ మీ నాన్న సంగతి ఏమిటి? మన గ్రామంలో బడి కానీ బాటసార్లకు ఉపయోగించే సత్రం కానీ లేవు. మనం ఏమీ లేని పేదలం కాదు, బాగా ఉన్నవాళ్ళమే. అయినా 10 మందికి మేలు కలిగే పనుల్లో మీ నాన్న చందాలిచ్చి సాయం చేస్తున్నాడా అన్నది లక్ష్మమ్మ. గురునాథం ఏదో అనబోయే అంతట్లో భూషయ్య గది నుంచి బయటకు వచ్చి, వాడు చిన్నతనం, కొత్త రకం మామిడి పళ్ళు తినాలన్న ఆశ కొద్దీ కోసుకొచ్చాడు. అదేదో పెద్ద దొంగతనం అన్నట్లు వాడిని చివాట్లు పెట్టకు అన్నాడు. ఆ మాటలకు లక్ష్మమ్మ చిన్నగా నవ్వి, ఆశ కొద్దీ ఇతరుల సొత్తును చేజెక్కించుకోవటం దొంగతనం అనిపించుకోదా? మన దగ్గరున్న సొమ్మును ఆశ కొద్దీ అవసరం కలిగో ఎవరైనా దోపిడీ చేస్తే దాన్ని ఏమని పిలవాలి అని అడిగింది. భూషయ్య ప్రశ్న విని వెలవెలపోయాడు. మామిడికాయలు దొంగలించుకు వచ్చిన బాబును నువ్వన్న మాటలన్నీ నేను విన్నాను అన్నాడు. ఇందాక మన గురునాథం చేసిన దొంగతనం కాదన్నారు కదా, మరి ఇంతలోనే అది దొంగతనం ఎలా అయిపోయింది అన్నది లక్ష్మమ్మ. నువ్వన్న మాటలు అంతగా లోకజ్ఞానం లేని బాబులో ఎలాంటి మార్పు కలిగించాయో నాకు తెలియదు. నేను మాత్రం పూర్తిగా మారిపోయాను.
ఆ సంగతి రేపటి నుంచే రుజువు చేస్తాను అన్నాడు భూషయ్య. ఆ మరునాడే అతను గ్రామ ముఖ్యులను కలుసుకుని గ్రామంలో ప్రజోపకారమైన పనులు జరిపించేందుకు కొంత ధనం ఇచ్చాడు. భూషయ్యలో వచ్చిన మార్పుకు గ్రామస్తులంతా సంతోషించారు. రామయ్య తన పెరట్లో కాసిన మామిడి పండ్లను స్వయంగా తీసుకుపోయి భూషయ్యకిచ్చి, భూషయ్య, మనం ఇరుగు పొరుగు ఇంటి వాళ్ళమన్న సంగతి ఈనాటి వరకు గుర్తు రాలే సుమ అన్నాడు. ఆ మాటకు భూషయ్యతో పాటు లక్ష్మమ్మ కూడా తృప్తిగా నవ్వింది. ఇప్పుడు దివ్యశక్తుల పరీక్ష అనే మరో చక్కని చందమామ కథను విందాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, రాజా, ఒక దేశ పాలకుడిగా నీకున్న కీర్తి ప్రతిష్టలు ఏమిటో నాకు తెలియవు. రాజైన వాడికి ధర్మగుణం, పరాక్రమం, తెలివితేటలు ఉన్నంత మాత్రాన చాలదు. వాటికి తోడు సూక్ష్మబుద్ధి, మనోస్థైర్యం అవసరం. ఆ రెండు నీలో లోపించిన కారణంగానే ఈ అర్ధరాత్రి వేళ ఏదో అసాధ్యమైన కార్యాన్ని సాధించబూని ఈ శ్మశానంలో తిరుగారుతున్నామని నాకు అనుమానం కలుగుతున్నది. రాజు మాధవసేనుడిలాగా కొందరు తాము చేయని నేరానికి, పాపానికి తమకు తామే శిక్ష విధించుకుంటారు. ఇందుకు కారణం సూక్ష్మబుద్ధి, మనోస్థైర్యం లేకపోవడం. నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు అతడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొకప్పుడు కోసల దేశాన్ని మాధవసేనుడనే రాజు పరిపాలించేవాడు. ఆయన ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ప్రజాక్షేమాన్ని కాంక్షించడంలో ముల్లోకాల్లోనూ ఆయనే సాటి అని పేరు వచ్చింది. ఇలా ఉండగా కోసల దేశంలో అగ్నినేత్రుడనే మాంత్రికుడు ప్రవేశించాడు. వాడు క్షుద్ర విద్యలతో సామాన్య పౌరులను భయపెట్టి తన పనులు చక్కబెట్టుకో సాగాడు. ఆ విధంగా వాడు ఒక పెద్ద భవనం నిర్మించుకుని సకల సదుపాయాలతో సుఖంగా జీవిస్తూ ప్రజలను వేధించసాగాడు. ప్రజలకు వాడంటే విపరీతమైన భయం. అందుచేత ఎవరూ వాడిని గురించి రాజుకు ఫిర్యాదు చేయలేదు. చారుల ద్వారా మాధవసేనుడికి అగ్నినేత్రుని గురించి తెలిసింది. ఆయన వెంటనే కబురు పంపి వాడిని కొలువుకు రప్పించారు. అగ్నినేత్రుడు మాధవసేనుడికి సవినయంగా నమస్కరించి, నీ రాజ్యంలో ప్రజలు నేను కూడా ఎంతో సుఖంగా జీవిస్తున్నాం, నీకు నా వందనాలు అన్నాడు. మాధవసేనుడు శాంతంగా, నీ వినయం నాకు సంతోషాన్ని కలిగించింది. నువ్వు వెంటనే నా రాజ్యం వదిలి వెళ్ళిపోతే నేను ఇంకా సంతోషిస్తాను అన్నాడు. నా వంటి మహామాంత్రికుడు ఏ దేశంలో ఉంటే ఆ దేశానికి ఎంతో గౌరవం. నన్ను నువ్వు పొమ్మనడానికి కారణం ఏమిటి అని అడిగాడు అగ్నినేత్రుడు. నీ బుద్ధి మంచిది కాదు, నువ్వు స్వార్థపరుడివి. నా రాజ్యంలో నీ వంటి వారికి స్నానం లేదు. నువ్వు నీ దుష్టశక్తులతో సామాన్యులను బాధించి వేధించి సుఖాలను అనుభవిస్తున్నావు అన్నాడు మాధవసేనుడు. దీనికి బదులుగా అగ్నినేత్రుడు పెద్దగా నవ్వి, శక్తిమంతుడు శక్తిహీనుడి కంటే ఎక్కువ సుఖపడడం ఏ దేశంలోనైనా జరిగేదే. నువ్వు విధించే పన్నులు ప్రజలు సంతోషంగా చెల్లిస్తున్నారంటావా? నీ శాసనాలన్నీ వాళ్ళకు నచ్చుతాయంటావా? ప్రజలు నా మీద ఫిర్యాదు చేయటం లేదు కాబట్టి నేను మంచివాణ్ణే. ఇక స్వార్థం మాట అంటావా? ప్రజల కంటే ఎక్కువ వైభవంగా జీవిస్తూ సుఖపడుతున్న నువ్వు మాత్రం స్వార్థపరుడివి కాదా? అందుకని నువ్వు రాజ్యం వదిలిపోతావా అని ప్రశ్నించాడు. రాజు రాజభవనాల్లో నివసించడంలో సాంప్రదాయం తప్ప ఎక్కువ సుఖం లేదు. నేను స్వార్థపరుణ్ణను నువ్వు రుజువు చేస్తే నేను ఈ క్షణమే రాజ్యం వదిలిపోతాను అన్నాడు మాధవసేనుడు. అగ్నినేత్రుడు వికటాట్టహాసం చేసి, నీతో నాకు వాదనలేమిటి? ఆ కారణంగా నన్ను రాజ్యం వదిలిపోమ్మన్నావు. నేను నీ కుమార్తెను నాతో తీసుకుపోతాను, ఏం చేయగలవో చేయి అంటూ అక్కడి నుంచి మాయమయ్యాడు. అంతే. అదే సమయంలో మాధవసేనుడి ఏకైక పుత్ర మాధవి అంతఃపురం నుంచి మాయమైంది. మహారాజు మాధవసేనుడికి ఏం చేయాలో పాలుపోలేదు. అప్పుడు మంత్రి ఆయనతో, ప్రభు, మాధవీలతకు తగిన వరుణ్ణి ఎన్నిక చేయాలనుకుంటున్నారు కదా, ఇప్పుడు దీన్ని ఒక అవకాశంగా తీసుకుందాం. ఏ వీరుడు మాంత్రికుడిని చంపి రాజకుమారుని రక్షిస్తాడో ఆ వీరుడికి మీరు రాజ్యాన్ని యువరాణిని కూడా సమర్పించవచ్చు అన్నాడు. మాధవసేనుడు చేసేది లేక ఇందుకు అంగీకరించాడు.
వెంటనే రాజ్యంలో ఆ విధముగా చాటింపు వేయబడింది. రాజకుమార్తెను రాజ్యాన్ని తమదిగా చేసుకోవాలని ఎందరో యువకులు ఉత్సాహంగా బయలుదేరారు. ఈలోగా మాధవసేనుడు కూడా ఊరుకోలేదు. ఆయన అంతఃపుర భూగృహంలోని మహాదేవి ఆలయానికి వెళ్ళి, పరాక్రమంతో దుష్టులను ఎదిరించగలను, దుష్టశక్తులను ఎదిరించడానికి నా శక్తి చాలదు, నువ్వే సాయపడాలి అని దేవిని ప్రార్థించాడు. అప్పుడు దేవి ప్రత్యక్షమై, రాజా, నిన్ను కొన్ని దివ్యశక్తులు పరీక్షకు గురి చేస్తున్నాయి, దిగులు పడకు. నేను నీకొక ఖడ్గాన్ని ఇస్తున్నాను. అది తాకగానే దుష్టశక్తి ఎంత బలమైందన్నా బూడిదగా మారిపోతుంది అని ఒక ఖడ్గాన్ని ఆయనకిచ్చి మాయమైనది. మాధవసేనుడు ఆ ఖడ్గాన్ని వరలో ఉంచుకుని ఆ రాత్రికి సుఖంగా నిద్రపోయాడు. అలా వారం రోజులు గడిచేసరికి ఒక రోజున మాధవీలత అపూర్వ తేజంతో విరాజిల్లే అందమైన యువకుడితో తిరిగి వచ్చింది. ఆ యువకుడు మాధవసేనుడికి వంగి నమస్కరించి, నేను అగ్నినేత్రుడిని చంపి మాధవీలతను రక్షించి తీసుకొచ్చాను. నా పేరు అగ్నిసేనుడు. మా పూర్వీకులు విదేహ రాజ్యాలనే ఏలారని చెప్పుకుంటారు అని తనను గురించి చెప్పుకున్నాడు. మాధవసేనుడు మారు మాట్లాడుకుండగా తన వరలోంచి కత్తి దూసి అగ్నిసేనుని తీవ్రంగా తాకాడు. ఆయన ఈ విపరీత ప్రవర్తనకు చుట్టూ ఉన్నవారు మాధవీలతో సహా ఆశ్చర్యపోయారు. అగ్నిసేనుడికి రవ్వంత గాయం కూడా కాలేదు. అతడు నవ్వుతూ నిలబడ్డాడు. మాధవసేనుడు మారు మాట్లాడకుండగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అగ్నిసేనుడికి మాధవీలతకు వివాహం జరిగింది. వివాహానంతరం అగ్నిసేనుడికి రాజ్యాభిషేకం జరిగింది. అప్పుడు అగ్నిసేనుడు రూపం ఉన్నట్లుండి అగ్నినేత్ర మాంత్రికుడిగా మారిపోయింది. వాడు నవ్వుతూ, యువరాణిని నేను వివాహమాడాలనుకున్నాను, ఆ దేశానికి రాజును కావాలని కలకన్నాను. ఈ 2 కోరికలు తీర్చుకునేందుకు నా శక్తులను ఉపయోగించుకున్నాను. ముందు మాధవీలతను అపహరించాను, తర్వాత నేనే ఆమెను మీకు సమర్పించాను అన్నాడు. మాధవసేనుడు కొంచెం సేపు ఆలోచిస్తూ ఊరుకుని, అగ్నిసేన, నువ్వు మామూలు క్షత్రియ యువకుడివి. నిన్ను పరీక్షించడానికి ఏవో దివ్యశక్తులు నిన్ను ఉపయోగించుకున్నాయి. మాంత్రిక వేషంతో ఎవరినీ భయపెట్టకు. కోసలకు ప్రభువుగా చక్కని రాజ్యపాలన చెయ్యి. ఈ పరీక్షల్లో నేను ఓడిపోయాను. పాప పరిహారార్థం నేను కొంతకాలం వనవాసానికి వెళ్ళి తపస్సు చేసుకుని వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మరుక్షణం మాంత్రికుడు అగ్నినేత్రుడు రూపంలో ఉన్నవాడికి ఆ రూపం పోయి అగ్నిసేనుడిగా మారిపోయాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, మాధవసేనుడు తాను పాపం చేశానంటూ వనవాసానికి పోవడం అర్థం లేని పని కదా. అతడు ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించాడు. వాళ్ళకు మరొక మంచి ప్రభువునిచ్చాడు. ఇన్ని చేసి అతడు పాప పరిహారం, తపస్సు అనడం బుద్ధిలోపం, మనోస్థైర్యం కోల్పోవడం వల్లనే కదా. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మాధవసేనుడు తాను పాపం చేశాననడం నువ్వు చెప్పిన కారణాల వల్ల కాదు. అతడు పాపం చేసిన మాట నిజం. రాజ్యం అతడి బాధ్యత తప్పితే సొంత ఆస్తి మాత్రం కాదు. సమర్థులకు మాత్రమే దాన్ని అతడు అప్పగించాలి. అసమర్థుడికో దుష్టులకో అప్పగిస్తే అందువల్ల ప్రజలు కష్టనష్టాలు గురవుతారు. ఇవన్నీ ఆలోచించక కన్న కూతురుపై మమకారంతో, స్వార్థ బుద్ధితో ఎవరు తన కుమార్తెను రక్షిస్తే వారికి రాజ్యం కట్టబెడతాననడం మాధవసేనుడు చేసిన మొదటి పాపం. కులదేవత అద్భుత శక్తులు గల ఖడ్గాన్నిచ్చి దివ్యశక్తులు కొన్ని నిన్ను పరీక్షకు గురి చేస్తున్నవని అతన్ని హెచ్చరించింది. అయినా మాధవసేనుడు ఆ హెచ్చరికను తోసిపుచ్చి అగ్నిసేనుడి మీద ఖడ్గాన్ని ప్రయోగించాడు. ఇది 2వ పాపం. ఇవన్నీ గుర్తించే అతడు వనవాసానికి పోవడం జరిగింది అన్నాడు. రాజుకి విధముగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కేశాడు. విన్నారు కదండి. ఇటువంటి చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.